నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వచ్చినా నీవు రాకపోయినా, యేసు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యేసు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈమె ఏం చేసిందనంటే, ఈమె నేరుగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చేసి, అయ్యా, ఇప్పుడు నా భర్త చేసిన అప్పు కొరకు నా అప్పులు తీర్చలేక, తీరుబాటు కాక ఇబ్బంది పడిపోతున్నాను. అవునా? సరే పద ఇంటికి. సేవకుడి ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఏమయ్యాడండి? చెప్పలా? సేవకుడి ఇంటికి వచ్చాడు. కూర్చొని ఏమున్నాయమ్మా నీ కాడన్నాడు. అయ్యా, తినడానికి కూడా గింజలు లేవు. ఎతుకమ్మా ఒకసారి. మొత్తం ఎతికితే కాసంత నూనె మిగిలింది. ఎంతంట? నూనె బాటిల్ కింద అడుగు భాగం ఒక్క రవ్వ నూనె. అన్నీ ఎతికేశానయ్యా. బియ్యం గింజలు లేవు, గోధుమ గింజలు లేవు, రేషన్ బియ్యం కూడా లేవు, చివరికి కూరగాయలు లేవు, ఏమీ లేవు. మిగిలింది ఒక్కటే నూనె. అది కూడా బాటిల్లో అడుగు భాగం కొంచెమే ఉంది. అద్భుతం చేయటానికి దేవునికి అది చాలు. దేవుని బిడ్డలారా, నీవు కూడా అప్పులతో బాధపడుతూ ఉండొచ్చు. నీకు కలిగింది దేవుని సన్నిధికి తీసుకునిరా. అద్భుతాన్ని చూస్తావు. అద్భుతాన్ని చూస్తావు. మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. ఒక దినాన మా భార్య అడిగింది. నేనన్నాను, నీ ఏటీఎంలో ఉన్నది మొత్తం జీరో అయిపోయి ఖర్చు పెట్టేసాయి. కరువులో ఖర్చు పెట్టడమా? వాడు 1500 కంటే తక్కువ పడితే బ్యాంక్ వాడు నా మీద పెనాల్టీ వేస్తాడు. పెనాల్టీ గురించి భయపడద్దు. పెనాల్టీ మంది కాదు, పోనీ. కానీ జీరో చేసాయి. ఈ దినం దేవుడు ప్రవచిస్తున్నాడు అని చెప్పాను. చేసింది. రెండో రోజు ఉదయానికల్లా సౌండ్ వచ్చింది. దీంట్లో నుంచి మెసేజ్. తీరా చూస్తే ఎంత? 2000 రూపాయలు పడింది. ఎంత? పిల్లరా, నీకు ఉన్నది కొంచెం, భయపడకు. నీ అప్పులు నీకు మించి